మనం తినే ఆహారాల్లో రకరకాల పదార్థాలుంటాయి. ఇలాంటి వాటిలో కొవ్వు పదార్థాలు కూడా ఒకటి. అయితే ఈ కొవ్వు పదార్థాలని, ఈ ఫ్యాట్స్‌ని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. నిజంగా ఇలాగా భయపడాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఇంకా ముఖ్యంగా ఏ రకమైనటువంటి ఫ్యాట్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలి? వీటి ప్రయోజనాలేమిటి? అలాగే వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ముఖ్యంగా వంట నూనెకి వాడేటువంటి ఈ కుకింగ్ ఆయిల్స్‌లో ఏది మంచిది? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది కుకింగ్ ఆయిల్స్ గురించి. ముఖ్యంగా ఈ కుకింగ్ ఆయిల్స్ని ఫ్యాట్స్ అని కూడా అంటాం కదా. ఏ రకమైనటువంటి ఫ్యాట్స్ తీసుకోవాలి, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. చెప్పుకున్నట్టుగా ఫ్యాట్ అనడంతోనే, ఆయిల్ అనడంతోనే భయపడుతూ ఉంటారు. కానీ దీనికి కూడా ఆరోగ్యరీత్యా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి దీన్ని పరిమిత మొత్తాలలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కొవ్వు పదార్థాల వల్ల శరీరానికి హాని మాత్రమే జరుగుతుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఫ్యాట్స్ వల్ల, కొన్ని రకాల ఫ్యాట్స్ వల్ల శరీరం, ముఖ్యంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. అలాగే కొన్ని రకాల ఫ్యాట్స్లో కొన్ని రకాల విటమిన్లు కరుగుతాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు, ADEK. వీటి వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. కాబట్టి మరీ ఫ్యాట్స్ని చూసి భయపడాల్సినటువంటి పని లేదు. అయితే మరి ఫ్యాట్స్ అంటున్నాం కదా, ఏది మంచిది ఏది కాదు అంటే ముఖ్యంగా ఈ హెల్దీ ఫ్యాట్ అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలి. అంటే ఫ్యాట్స్లో చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఆరోగ్యానికి అత్యవసరం, మరికొన్ని ఏమో గుండెకి హాని చేసే ఉంటాయి. కాబట్టి ఏది మంచి ఫ్యాటు అనేది తెలుసుకొని వాటి ప్రకారంగా ఎంచుకోవాలి. అయితే ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చాలామందికి. అయితే వీటిలలో ప్రధానంగా కన్ఫ్యూజన్ లేకుండా తెలుసుకోవాలంటే వీటి రకాలు, అంటే ఫ్యాట్స్లో కూడా రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఇది తెలుసుకోవాలి. కొవ్వులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఇలాగా రకరకాలు. అంటే మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్, ఇంకా సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఇలా రకాలు ఉంటాయి. అయితే వీటిలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ గురించి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే దాని కెమికల్ స్ట్రక్చర్స్ బట్టి అలా పిలుస్తారు. బాదం నూనె, ఆలివ్ నూనె, ఇంకా నువ్వుల నూనెలో ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కిందకు వస్తాయి ఇవన్నీ. ఇవి ఆరోగ్యానికి మంచిది. ఇక ఇంకోటి ఏమిటి అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇది కెమికల్ స్ట్రక్చర్ని బట్టి ఇలా పిలుస్తారు. పాలీ అంటే మెనీ అని. అంటే సన్ఫ్లవరు, వేరుశనగ, వీటితో పాటుగా అవకాడో, వాల్నట్స్, వీటి నూనెల్ని పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. అంటే ఇవి కూడా ఆరోగ్యానికి మంచివే. మరి ఇంకొక రకం ఏమిటి అంటే ఘనీభవించి కనిపించేవి, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్. ఉదాహరణకు డాల్డా, చీజు, జంతు సంబంధమైన నూనెలు, ఇలాంటివి సాచురేటెడ్ ఫ్యాట్స్. నెయ్యి కూడా సాచురేటెడ్ ఫ్యాటే, కానీ పరిమిత మొత్తాలలో దీనికి ఉపయోగం ఉంటుంది. కానీ మిగతా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి శరీరానికి హాని కలగజేస్తాయి. ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెంచే రిస్క్ ఉంటుంది. అలాగే ఇంకొక రకం ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి సాధారణంగా చేపలు, సోయాబీన్స్, అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కిందకే వస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక అది ప్రమాదకరమైనది ఏమిటి, మనం పూర్తిగా మానేయాల్సింది ఫ్యాట్స్లో అంటే ట్రాన్స్ ఫ్యాట్స్. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వీటి వల్ల ఎలాంటి లాభం ఉండదు. పైగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలని ఇది తెచ్చిపెడుతుంది. అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. పిజ్జా, బర్గర్, అలాగే బేక్డ్ ఫుడ్స్, స్వీట్స్, ఇలాంటి వాటిలో ఇవి ఎక్కువ ఉంటాయి. సరే, ఏదేమైనా మంచిదైనా చెడైనా దాన్ని ఒక పరిమిత మొత్తాల్లో తీసుకోవాలి. అంటే దాని డోస్, ఆయిల్ డోస్ ఎంత లేదా ఫ్యాట్స్ డోస్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటం కోసం హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి మనిషికి కూడా దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే నెలకి 1/2 లీటర్ నూనె అవసరం అవుతుంది. అంటే రోజుకి 20 ml చొప్పున క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలి. ఇది ఏ రకమైన ఫ్యాట్స్ అన్నీ కలిపి తాలింపులకి, మీరు ఆహార పదార్థాలు వేయించడానికి, దేనికైనా సరే రోజు మొత్తానికి రేషన్ ఎంత అంటే 20 ml, అంటే 1 టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ. నెలకి దీని డోస్ ఎంత అంటే 1/2 లీటర్. ఇలాగా ఈ ఫ్యాట్స్ని మీరు పరిమితం చేసుకొని వాడుకుంటే వీటి వల్ల జరిగేటువంటి ప్రయోజనం మీకు జరుగుతుంది. అదే సమయంలో నష్టం లేకుండా ఉంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి వంట నూనెలో ఏది మంచిది అనేది ఇలాగ తెలుసుకొని వాడుకోవాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే అన్నింటినీ కలిపి కాకుండా ఒక వారం ఒకటి, మరొక వారం మరొకటి, ఇలా వాడుకోగలిగితే ఇక మోనో అన్సాచురేటెడ్,
అలాగే పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మార్చి వాడుకోగలిగితే మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.